I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 13th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 13వ సబ్బాతు బడి పాఠం. యోహాను సువార్త మీద ఆఖరు పాఠం. యోహాను సువార్తను గత 3 నెలల నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇది ఆఖరు అధ్యాయం. యోహాను సువార్తలో ఇది ఆఖరు పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక విషయాలు నేర్చుకునే కృపను మనకు అనుగ్రహించారు. ప్రార్థించకముందు మీకు అందరికి కూడా ప్రార్థనా విజ్ఞప్తి. ఈ 13వ పాఠాన్ని ప్రారంభించకముందు మీకు అందరికి కూడా ప్రార్థనా విజ్ఞప్తి. నా కొరకు, నాతో వస్తున్న యవనస్తుల కొరకు ప్రార్థించండి. నాతో మోజెస్ అలెగ్జాండరు, జోషువా నాంపల్లి ఇద్దరు కూడా వస్తున్నారు. మేము అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ పాఠం మేము పూనా నుంచి ఆంధ్రాకి రాకముందే రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసేసి వచ్చేస్తున్నాం. కారణం ఏంటంటే మరి అక్కడికి వచ్చినప్పుడు రికార్డింగ్ చేయడానికి అంత సమయం అనుకూలంగా ఉండదు కనుక 13వ పాఠాన్ని కూడా ఇక్కడే రికార్డింగ్ చేసేసి దాన్ని అప్లోడ్ చేసి వస్తాం. కనుక 21వ తారీఖున హైదరాబాద్లో పగలు సాయంత్రం కూడా వాక్య పరిచర్య ఉంది. అదే రీతిగా అనేక ప్రాంతాల్లో మేము వెళ్ళాలి. 22వ తారీఖు నర్సాపూరు మన ప్లేస్ కాలేజ్ దగ్గర, 23వ తారీఖు కాకినాడ, 24, 25 గోకవరం, 26వ తారీఖు నూజివీడు, 27వ తారీఖు అమలాపురం చిట్టమ్మ చెరువు, 28వ తారీఖు కూడా అక్కడ మన యొక్క కోనసీమలో మనకి సెకనాడిపల్లిలో ఒక పండుగ ఉన్నది. అదే రీతిగా మనకి నరేంద్రపురం దగ్గర కూడా ఇంకొక మర్రిగుంటలో కూడా ఒక పండుగ ఉన్నది. వీటి కొరకు ప్రార్థించండి. 29వ తారీఖు గూడపల్లి, 30వ తారీఖు మరలా అంబోజీపేట దగ్గర పండువారిపేట, 31వ తారీఖు నరేంద్రపురం, 1వ తారీఖు కంబొత్తులవారిపేట. ఈ రీతిగా అనేక ప్రాంతాలకి అనేక గ్రామాలకి వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. 31వ తారీఖున పాలగుమ్మి కూడా వస్తాం. అక్కడ అది అమలాపురంలో ఉన్నది సంఘం. కనుక ఈ ప్రయాణాలన్నిటి కొరకు మీరు ఈ ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మిమ్మల్ని కలుసుకొని మీతో ప్రార్థించే అవకాశం కలుగుతుంది. నా కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు, ఆ ప్రయాణాల కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థిస్తూ ఉండండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలు మీరు ప్రేమించి ఈ సంవత్సరం ఆఖరు వరకు తోడుకొచ్చారు. అదే రీతిగా ఈ యొక్క 3 మాసాలు, ఈ త్రిమాసంలో కూడా ఆఖరు పాఠానికి 13వ పాఠానికి తీసుకొచ్చారు. యోహాను సువార్తలో ఆఖరు అధ్యాయంలో ఉన్న మరికొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఈ 13వ పాఠం ద్వారా నేర్చుకునే కృప మాకు అనుగ్రహించండి. ఈ వీడియోను ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో పంచుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. రికార్డింగ్ కొరకు, ఎడిటింగ్ కొరకు, ఈ యొక్క పాఠాలు రికార్డింగ్ చేయడానికి, వాటిని ఎడిటింగ్ చేయడానికి నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. దీన పరిచర్య కొనసాగించడానికి మీరే ప్రత్యేకమైన కృపను అనుగ్రహించవలసిందని, మీరే మహిమ ఘనత పొందవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరలోకపు దీవెనలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము ఆఖరు పాఠాన్ని మనం చదువుకోబోతున్నాం యోహాను సువార్తలో. దీనికి మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్ టైటిల్ ఏమిటంటే నోయింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిజ్ వర్డ్. నోయింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిజ్ వర్డ్ అన్నారు. మన భాషలో నేను యేసు ప్రభువును తెలుసుకొనుట, ఆయన వాక్యమును తెలుసుకొనుట. యేసు ప్రభువును, ఆయన వాక్యమును తెలుసుకొనుట. లేకపోయినట్లయితే యేసు ప్రభువును, ఆయన వాక్యమును ఎరుగుట అని కూడా మనం దీన్ని తర్జుమా చేసుకోవచ్చు. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకోబోతున్నాం. దీన్ని చదువుకోకపోకముందు, ఈ యొక్క మూలవాక్యాన్ని, కంఠత వాక్యాన్ని చదవకముందు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 3వ దినాన్ని ఆయన చెప్పినట్లుగానే పునరుత్థానం చెందారు. ఆ విషయాలు యోహాను సువార్త 20వ అధ్యాయంలో నేర్చుకున్నాం. కానీ యోహాన్ గారు మరి యొక్క అక్కడతో ఈ సువార్తను ఆపకుండా ఇంకొక అధ్యాయాన్ని కూడా రాశారు. యోహాను సువార్త 21వ అధ్యాయం. దాంట్లో మనము ఏ రీతిగా జీవించాలి, దేవుని యొక్క కృపను గురించి ఆయన వివరించారు. ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఇది నాన్న. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభు యొక్క మరణము పునరుత్థానం ద్వారా మనకి ఎంతో మనము
ఈ లోకంలో డబ్బుతో వెలకట్టలేనంత విలువైన రక్షణ భాగ్యం ఉచితంగా మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యోహాను గారి సువార్తలో అనగా ఈ యోహాను సువార్త ఆఖరు అధ్యాయంలో చివరిగా యేసు ప్రభు తన శిష్యులను గలిలయలో కలుసుకున్నారు. గలిలయలో వారితో కొంతసేపు గడిపారు. మార్కు సువార్తలో కూడా యేసు ప్రభు వారు కొంతసేపు ఇక చివరిగా గలిలయ సాగర తీరాన శిష్యులతో గడిపిన తర్వాత వారికి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేములో ఉన్న ఒలీవ పర్వతం నుంచి పరలోకం వెళ్ళిపోయారు. ఈ విషయాలు మనం గమనించాలా. యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభు యొక్క వాక్యము, దాన్ని మనం ఏ రీతిగా నేర్చుకోవాలనే విషయం మనకి ఎంతో విపులంగా సువార్త అంతట్లో చెప్పబడ్డది. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతోనే గడిపినప్పటికీ ముందుగానే యేసు ప్రభు చెప్పారు, నేను మరణిస్తాను, నన్ను ఎంతో ఘోరంగా హింసించి సిలువేసి చంపేస్తారు, తర్వాత 3వ దినాన్ని మరలా నేను తిరిగి లేస్తాను అని ఆయన చెప్పినప్పటికీ కూడా వారు దాన్ని గ్రహించలేదు, దానిని నమ్మలేదు వారు. కనుక యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఇక వారు తట్టుకోలేకపోయారు. కారణం, యేసు ప్రభు శిష్యులు ఊహించింది ఏమిటంటే ఆయన రాజు అయిపోతాడు యూదులకు, ఆయన యొక్క ప్రభుత్వంలో మనకు పెద్ద పెద్ద పదవులు వస్తాయని వారు ఊహించారు. కానీ యేసు ప్రభు వచ్చింది ఈ లోకంలో రాజ్యర్కం చేయటానికి, పదవులు ఇవ్వటానికే కాదు, ఆయన మనల్ని పరలోకం తీసుకువెళ్ళటానికి. ఈ లోకంలో ఎటువంటి పదవి ఇచ్చినప్పటికీ కొంతకాలమే కదా, ఆ పదవి కలకాలం ఉండదు, మనందరికీ తెలిసే విషయం. కనుక శిష్యులు చాలా నిరాశ పడిపోయారు ఆయన మరణించినప్పుడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి 3వ దినాన ఆయన లేచారు, అనేక మందికి ప్రత్యక్షమయ్యారు, శిష్యులకు కూడా ప్రత్యక్షమయ్యారు. కనుక ఈ విషయాలు మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, ఈ శిష్యుల వలె ప్రభు ముందుగానే చెప్పారు, కానీ వారు దాన్ని గ్రహించలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అదే పరిస్థితులు మనం కూడా ఉంటున్నామా? ప్రభువారు ఆయన రాకడ కొరకు, ఆయన 2వ రాకడ గురించి అనేక విషయాలు మనకి చెప్పారు, మనకు తెలిసే విషయాలు. అయినప్పటికీ మనం 2వ రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు 2వ రాకడ కొరకు చేసుకుంటున్నామా? ఈ విషయాలు మనం గమనించాలా. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, విశ్వాసులుగా మనకి ఆ వాక్యాలు తెలిస్తే సరిపోదు, యేసు ప్రభుతో మనకి అనుబంధం కావాలి, యేసు ప్రభుతో ఆ ఆధ్యాత్మిక అనుభవం కావాలి. కారణం, సాతాను కూడా బైబిల్ అంతా కూడా చెప్పేయగలడు, దానివల్ల సాతానికి ఏ విధమైన ఉపయోగం లేదు. కారణం, రక్షణ రాదు. వాక్యాలు తెలుసుకుంటే ఏదో కాస్త హెడ్ నాలెడ్జ్ అంటున్నాం ఇంగ్లీష్లో, మనకి ఆ జ్ఞాపకం ఉంటే సరిపోదు, దానిని మనం అనుసరించాలా ఈ సత్యాలు. కనుక యేసు ప్రభుతో మనకి ఆ అనుభవం మనకి కావాలా. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి 19 వచనాలు మనం చదివినట్లయితే, దీనిలో యేసు ప్రభు వారు ఆయన పరలోకం వెళ్ళిపోకముందు, ఆయన చనిపోయి 3వ దినాన్ని మరలా తిరిగి లేచిన తర్వాత మరలా గలిలయ సాగరం దగ్గర వారిని కలుసుకున్నారు. గలిలయ సాగరం దగ్గర ప్రత్యక్షమయ్యారు. దేనికి వచ్చారు గలిలయ సాగరం దగ్గరికి వీరందరూ కూడా? మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత వారికి అనేక మార్లు ప్రత్యక్షమయ్యారు. అయినప్పటికీ శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభుని చూచారు, ఆశ్చర్యపోయారు, కానీ మరలా తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి? గలిలయ సాగరం దగ్గరికి. దేనికి? ఆ గలిలయ సాగరం దగ్గరే కదా ఎక్కువ మంది శిష్యులు ఆ చేపలు పట్టుకునేవారు. మరలా ఆ చేపలు పట్టుకునే వృత్తికి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అంత యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు వారు తర్బీతు పొంది యేసు ప్రభుతో ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనతో వెళ్ళి ఆయనతోనే భోంచేశారు, ఆయనతోనే నివసించారు. ఆయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమయ్యారు ప్రభువారు. అయినప్పటికీ మరలా వారు పాత జీవితానికి, ఆ చేపలు పట్టుకునే పనికే వెళ్ళిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, యేసు ప్రభు నిన్ను పిలిచిన తర్వాత ఆయన సేవ మానేసి, ఆయన కొరకు సాక్ష్యం చెప్పడం మానేసి మరలా మనం కూడా ఆ లోకస్తులుగా లోకం వైపు వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఆ పాత పనులకి, ఆ పాత జీవితానికి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నామా?
అలాంటి స్థితిలో ఉన్నావా ప్రియ సోదరి సోదరులారా? ఈ యొక్క సంవత్సరం ఆఖరికి వచ్చేసాం మనం. ఇక కొద్ది దినాల్లో క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి. అయితే ప్రియ సోదరులారా, మనము దేవునితో ఉన్న ఆ అనుబంధం, దేవుడు మనకిచ్చిన ఆ అనుభవాలు, దేవుడు మనకు పట్ల చేసిన అద్భుత కార్యాలు, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడిన ఆ రీతిని బట్టి దేవునితో ఉంటూ దేవుని యొక్క పనిని చేస్తూ దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించాలా. వీరు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి ఎప్పటిలాగే చేపలు పట్టే జాలర్లు ఎక్కువ రాత్రి వేళే పడతారు, మనందరికీ తెలిసే విషయం. రాత్రంతా కష్టపడి వల వేశారు, ఒక్క చేప కూడా దొరకలేదు. అమ్ముకోవటం తర్వాత కనీసం వారు వండుకోవటానికి కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. చాలా నిరాశ పడిపోయారు. ప్రియ సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రభువు నిన్ను పిలిచినప్పుడు, ప్రభువుతో నీకు అనుబంధం ఉండినప్పుడు, ప్రభువు యొక్క కార్యాలు కొంతకాలం నువ్వు చేసినప్పుడు మరలా వాటిని విడిచిపెట్టేసి లోకం వైపు తిరిగినట్లయితే, మన సొంత పనుల వైపు మనం మరలినట్లయితే, వెళ్ళిపోయినట్లయితే అది ఫలించదు, ఆ పనులు ఫలించవు. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవుడిని పిలిచినప్పుడు, దేవుడిని వాడుకుంటున్నప్పుడు దానిని విడిచిపెట్టేసి మరలా నీవేదో డబ్బు వస్తుందని, ఇక పలుకుబడి వస్తుందని, పేరు వస్తుందని, ఇక వేరే కార్యాల్లో నువ్వు నిమగ్నమైనట్లయితే దానివల్ల నీకు దీవెన రాదు, దానిలో నీవు వర్ధిల్లవు. కనుక శిష్యులు కూడా రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు, ఏ విధమైన వారికి ఫలితం కలగలేదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా ప్రియ సోదరులారా. అయితే ఉదయాన్నే ఇంకా కనుచీకటిగానే ఉంది, యేసుప్రభు వచ్చారు. ఆ యొక్క గలిలయ సాగరం ఒడ్డుకు వచ్చారు. వారు ఇంకా చేపలు పట్టుకొని ఇంకా వచ్చేస్తున్నారు. ఒక్క చేప కూడా దొరక నిరాశతో వచ్చేస్తున్నారు. రాత్రంతా మనం చేసిన ప్రయాస వ్యర్థమైపోయింది అనుకుంటున్నారు. ప్రభు ఏం చెప్పారు? మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తానన్నారు, మీరు నా సువార్త ప్రకటించండి అని అనేక మార్లు చెప్పారు. తర్బీతు ఇచ్చారు వారికి 3.5 సంవత్సరాలు. అయినప్పటికీ అవన్నీ కూడా విడిచిపెట్టేసి మళ్ళీ చేపలకే వచ్చేసారు వెనక్కి. అయితే అప్పుడు ప్రభువారు ఆ యొక్క కనుచీకట్లోనే అన్నారు, మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా అంటే, మాకు ఒక్క చేప కూడా దొరకలేదన్నారు. అంటే వారు అనుకున్నారు, ఎవరో ప్రొద్దున్నే వచ్చేసారు చేపలు కొనుక్కోవటానికి, పాపం ఎవరో ప్రొద్దున్నే వచ్చారు చేపలు కొనుక్కోవటానికి, కానీ మన దగ్గర అమ్ముకోవటానికి చేపలు లేవు కదా అనుకున్నట్లుగా ఒక్క చేప కూడా దొరకలేదన్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీ కుడి ప్రక్కన వేయండి వలలు అన్నారు. రాత్రంతా వేసాం, ఒక్క చేప కూడా పడలేదు అని వారు ఆ విధంగా అనుకుంటేనే, కాస్త సనుక్కుంటేనే వల వేశారు కుడి ప్రక్కన. వేసేటప్పటికి వల చినిగిపోయే అంతగా చేపలు వచ్చేసాయి. మనకి వాక్యం చెప్తున్నది ఏంటంటే 153 చేపలు ఏకంగా పెద్ద పెద్దవి, ఇక వలను లాగలేకపోతున్నారు. అప్పుడు ప్రక్కనే ఉన్న ఆ పడవలు, ఆ నావల వారు సైకిల్ చేసి వారిని పిలిచి, రండి ఇక్కడ చాలా పెద్ద చేప పడిపోయినట్టుంది, మనం లాగలేకపోతున్నాం మేము అంటే వారు కూడా వచ్చి సహాయం చేశారు. ఆ చేపలన్నీ తీసేటప్పటికి ఆ బోట్ అంతా, నావంతా కూడా చేపలతో నిండిపోయింది. 153 పెద్ద పెద్ద చేపలు ఏకంగా, ఎంత విస్తారమైన చేపలు వచ్చేసాయి చూడండి. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుడు చెప్పినప్పుడు, అనగా యేసుప్రభు చెప్పినప్పుడు ఆ పని చేస్తే వారు వలలు చినిగిపోయి అని చేపలు వచ్చేసాయి. కనుక ప్రియ సోదరులారా, దేవుని యొక్క మాటలకు లోబడి మనం చేసినట్లయితే ఆ పని విస్తారంగా దీవించబడుతుంది. మనము ఇక దానిని లాగలేనంత, అనగా ఆ వలని లాగలేనంతగా నిండుగా చేపలు వచ్చేసాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఈ సంఘటన అయిన తర్వాత యేసుప్రభు వారు పేతురుతో మాట్లాడి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. కారణం, యేసుప్రభు పేతురుకు ఒక భరోసా ఇచ్చారు. నా మాటలు నమ్మినట్లయితే, నన్ను వెంబడించినట్లయితే నిన్ను అత్యధికంగా వాడుకుంటాను అనే భరోసా ఈ యొక్క అత్యధికమైన చేపల ద్వారా ఇచ్చారు. అప్పుడు పేతురు ఈయన యేసుప్రభు అని గుర్తించి ఆ పెద్ద పెద్ద చేపలు పడవే మునిగిపోయేంత చేపలు వచ్చేసాయి, వాటిని విడిచిపెట్టేసి ఈదుకుంటూ ఆ నీటిలో ప్రభు దగ్గరకు వచ్చేసాడు. ప్రభు నేను అర్హుడు కాదు అన్నాడు. అయితే ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించబోతున్న మనం ప్రియ సోదరులారా, ఒకవేళ ఈ యొక్క గతించిన సంవత్సరంలో ప్రభువుకు దగ్గరగా లేకుండా మన పాత జీవితంలో మరలా వెనక్కి వెళ్ళిపోయినట్లయితే, మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తారు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా ఆయనకు లోబడు, ఆయన చిత్తానికి లోబడు, ఆయనకు మహిమకరమైన కార్యాలు చేయ ప్రియ సోదరుడా, నిన్ను ఆశీర్వదిస్తారు. పేతురు గారు మరలా ఆయన ఇక ఎప్పుడు కూడా ఇక చేపల వైపు చూడలేదు, చేపలను పట్టుకోవటానికి వెళ్ళలేదు. ఇక దేవుని కొరకు
మనుషులు పట్టే జాలరుగా అయిపోయాడు ఆయన. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే వెంటనే అవును ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు పేతురు గారు. కారణం మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 13:37 యేసు ప్రభు పట్టబడక ముందు, ఆయన్ని బంధించక ముందు, ఆ రాత్రి సిలువేయబడక ముందు రాత్రి, మీరందరూ కూడా నన్నును బట్టి మీరెంతో వేదన చెందుతారు అనగానే, ప్రభువా నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను, అవసరమైతే నీ కొరకు మరణిస్తాను అని చెప్పాడు. యోహాను సువార్త 13:37 కాసేపటికే ఆ రాత్రి వేళ యేసు ప్రభు నేను ఎరుగునని బొంకాడు 3 సార్లు. ప్రభువారు ముందుగానే హెచ్చరించారు, ఈ విధంగా జరుగుతుంది నీకని, కోడి కుయ్యక ముందే నన్ను బొంకుతావని చెప్పారు ప్రభువారు. ఆ విధంగానే జరిగింది. అయితే ప్రభువారు అన్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అనగానే ప్రభువారు అన్నారు, నా యొక్క గొర్రె పిల్లలను మేపుము. గొర్రె పిల్లలు, ఇంగ్లీష్లో ల్యాంబ్స్ అంటున్నాం. గొర్రె పిల్లలు అంటే ఆధ్యాత్మికంగా చిన్నగా ఉన్న విశ్వాసులు అనమాట. అంటే ఇటీవల కాలంలోనే వారు ప్రభువుని తెలుసుకుని మారుమనసు పొందారు. వారిని గొర్రె పిల్లలతో పోల్చారు. తర్వాత మళ్ళీ అడిగారు రెండోసారి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నాను ప్రభు నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నా గొర్రెలను మేపుము. గొర్రెలు ఎవరికి సాదృశ్యం? విశ్వాసులు. ఎంతో కాలం నుంచి విశ్వాసంలో ఉంటున్న ఆ యొక్క విశ్వాసంలో ఆధ్యాత్మికంగా పెరిగిన వారు అనమాట. వారిని గొర్రెలతో పోల్చారు. ఆధ్యాత్మికంగా చిన్నగా ఉన్నవారు, విశ్వాసంలో ఇటీవలే విశ్వాసంలోకి వచ్చిన వారిని గొర్రె పిల్లలతోనూ, ఎక్కువ కాలం నుంచి విశ్వాసంలో బలంగా ఉన్న వారిని గొర్రెలతోనూ పోల్చారు. ప్రభువారు 3వసారి మరలా అడిగారు అదే ప్రశ్న, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే ఇప్పుడు కాస్త ఆయనకి అసహనం వచ్చింది, కాస్త కోపం కూడా వచ్చే ఉంటుంది. ఎందుకు 3వసారి అడుగుతున్నారు ఈయన? నేను 3 సార్లు బొంకాను కనుక 3వసారి మరలా అడుగుంటారు అన్నట్టుగా అనుకున్నారు. కానీ ప్రభువారు మాత్రం ఆ ఉద్దేశంతో అడగలేదు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 21:16-18 వాక్య భాగంలో చదువుతున్నాం. ప్రభువారు అన్నారు, నా గొర్రెలను మేపుము అన్నారు. అనగా ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అక్కడున్న శిష్యులందరిలో కూడా యేసు ప్రభు సిలువ వద్ద నిలబడ్డ వ్యక్తి యోహాను గారు. ఈ పుస్తకం రాసిన, ఈ సువార్త రాసిన యోహాను గారు. అయితే నా గొర్రెలను మేపు అనగా నేను వెళ్ళిపోతున్నాను, నా తర్వాత ఈ విశ్వాసులందరినీ కూడా నీవే సాకాలి, నీవే నాయకత్వం వహించాలని ప్రభువారు చెప్పకనే చెప్పారనమాట. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకెంతో మేలు చేస్తున్నారు, ఆయన సేవ చేయాల. కనుక యేసు ప్రభు ఆ యోహాను గారికి అప్పగించి ఉండొచ్చు ఆ బాధ్యతను. కానీ యోహాను గారు సిలువ వద్దే ఉన్నారు, ప్రభుని విడిచిపెట్టేయకుండా. తక్కిన వారందరూ కూడా ఎక్కడికక్కడ భయపడి పారిపోయారు, ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే మమ్మల్ని కూడా సిలువ వేసేస్తారేమో అని. కానీ యేసు ప్రభు వారు చూడండి, పేతురు గారు ఎంతో పశ్చాత్తాపడ్డారు కనుక ఆ బొంకిని గురించి, 3 సార్లు బొంకిని గురించి మార్కు సువార్త 14:10 కనుక ఏం జరిగింది? యేసు ప్రభు వారు ఒక బాధ్యతను అప్పగించారు. ఏ బాధ్యత? పేతురుకి అప్పగించారు. నేను వెళ్ళిపోతున్నాను, నా తర్వాత విశ్వాసులందరినీ కూడా నీవే నడిపించాల, నీవే కాయాల. చూచారా, ప్రభు పేతురుని క్షమించారు, పెద్ద బాధ్యత, ఒక నాయకత్వాన్ని కూడా ఆయనకు అప్పగించారు. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఒకవేళ మన సత్యంలోంచి తప్పిపోయినట్లయితే, పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, ఉన్నత స్థితిలో నడిపిస్తారు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, నీవు ఆ గొర్రె పిల్లలను మేపుతున్నావా అనగా ఇటీవలే విశ్వాసంలోకి వచ్చిన వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ వారిని నడిపిస్తున్నావా? వారితో పాటు ఎక్కువ కాలం నుంచి విశ్వాసంలో ఉండి విశ్వాసంలో బలంగా ఉన్న వారిని గొర్రెలతో పోల్స్తున్నావు. వారిని కూడా నీవు నడిపిస్తున్నావా? వారిని కూడా నీవు బలపరుస్తున్నావా ఆధ్యాత్మికంగా? మనము క్రొత్త వారిని, పాత వారిని అందరినీ కూడా కలుపుకుని పోస్తూ అందరినీ కూడా మనం ఆధ్యాత్మికంగా నడిపించాల. ఇది మన బాధ్యత. పేతురు గారు అప్పగించారు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనము ఈ యొక్క లోకయాత్రలో యేసు ప్రభు పైనే మన యొక్క నేత్రాలు మనం ఉంచాలా. అనగా మన మనోనేత్రాలు, మన యొక్క దృష్టి అంతా కూడా యేసు ప్రభు మీదే ఉండాలా. యేసు ప్రభు కార్యాలు చేయటానికి, యేసు ప్రభు పరిచర్య చేయటానికే మన యొక్క దృష్టి అంతా ఉండాలా. అంతేగాని ప్రభు నమ్ముకున్నాను, సంఘంలోకి వచ్చాను, నాకేం మేలు కలుగుతుంది, నాకేం లాభం కలుగుతుంది, ఈ సంఘంలోకి వచ్చాను, నాకు ఏ నాయకత్వం ఇస్తారు, ఆ నాయకత్వం కొరకు కలిగే లబ్ధి కొరకు ఆలోచించొద్దు. ప్రభు నమ్ముకుని ప్రభు మీద మనం ఆధారపడినట్లే విశ్వాసంగా మనకు రక్షణ ఇస్తారు, నిత్యజీవం ఇస్తారు. దానికంటే ఇంకా గొప్పదేముంది? ఈ లోకంలో ఉన్న పదవులన్నీ కూడా కొంతకాలమే కదా. ఎంతకాలం ఉంటుంది ఆ పదవి? సంఘ పెద్ద అయినా, సంఘ ట్రెజరర్ అయినా, సంఘంలో ఒక
ఏదైనా సరే ఒక నాయకుడు అయినప్పటికీ అవి కొంతకాలమే. కనుక ఆ కొంతకాలం ఉండే ఆ యొక్క లబ్ధి కొరకు, నాయకత్వం కొరకు నువ్వు ఆశపడొద్దు, దాని కొరకు నువ్వు పరుగులెట్టొద్దు. మనకు కావాల్సింది నిత్యజీవం, అది కలకాలం ఉండేది, దాని కొరకు మనం ఆశించాలా. యోహాను సువార్త 21వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు ఆదిలో పేతురును, యోహాన్ను, ఆంద్రేయను, యాకోబును పిలిచినప్పుడు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని ఆయన వారికి చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వరకున వాక్య భాగం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వరకున వాక్య భాగం. ఇదే విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు పేతురుతో ఏ రీతిగా పేతురు మరణిస్తాడు అనే విషయాన్ని వివరించారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయం చెప్పబడ్డది. అయితే పేతురు గారు తెలుసుకోవాలనుకున్నది ఏమిటంటే, ఆ యేసుప్రభు ఎంతో ప్రేమించిన ఆ శిష్యుడైన యోహాను గారు, ఇక యోహాను సువార్త రాసిన, ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడైన యోహాను గారు ఆయన ఎలా మరణిస్తాడు అన్నట్టుగా పేతురు గారు ప్రశ్నించారు యేసుప్రభుని. ప్రభు వారు అన్నారు, అది నీకెందుకు? ఒకవేళ ఈ యొక్క శిష్యుడు, ఆయన పేరు చెప్పలేదు, ఈ శిష్యుడు నేను వచ్చే వరకు కూడా జీవించి ఉన్నట్లయితే దాని విషయం నువ్వెందుకు బాధపడుతున్నావు, దాని విషయం నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అని యేసుప్రభు వారు ఎదురు ప్రశ్న వేశారు. అయితే ప్రభు చెప్పింది ఏంటంటే, నన్ను వెంబడించు, నా సేవ చెయ్యి అన్నది ప్రభువారి యొక్క ఉద్దేశం. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే యేసు ప్రభు రెండో రాకడ. అయితే చాలామంది ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్పిన మాటల్ని అపార్థం చేసుకున్నారు. ఏమని? యేసు ప్రభు వారు శిష్యుడైన యోహాను జీవించి ఉండగానే తిరిగి రెండోసారి వస్తారు అని వారు ఊహించారు. వారి ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు అన్నారు కదా పేతురుతోటి, ఒకవేళ ఈ శిష్యుడు ఇంకా జీవించి ఉండటం నాకు ఇష్టమైనట్లయితే దాని విషయం నీకెందుకు అని అన్నారు. కనుక వారిలో చాలా మంది అనుకున్నది ఏంటంటే, యోహాను గారు జీవించి ఉండగానే యేసుప్రభు రెండోసారి తిరిగి వచ్చేస్తారు ఈ లోకానికి అనుకున్నారు. అయితే యేసుప్రభు ఆ విషయాన్ని చెప్పలేదు. నేను వచ్చే వరకు కూడా ఈ యొక్క శిష్యుడు అనగా యోహాను ఇంకా బ్రతుకుంటాడని మాత్రం ఆయన చెప్పలేదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ఇది అపోహ మాత్రమే, ప్రజల యొక్క అపోహ మాత్రమే. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి చాలా ప్రత్యేకమైన విషయం ఇక్కడ చెప్పబడింది. యోహాను గారే దాన్ని ధృవీకరించి, ప్రభు ఆ మాట చెప్పలేదు, ఆయన వచ్చే వరకు, రెండోసారి వచ్చే వరకు యోహాను గారు ఇంకా జీవించి ఉంటారని మాట మాత్రం ఆయన చెప్పలేదు. ఈ యొక్క సువార్త రాసేటప్పటికి యోహాను గారికి పెద్ద వయసు వచ్చేసింది. ప్రకటన గ్రంథం రాసేటప్పటికి ఇంకా పెద్ద వయసు వచ్చేసింది. దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చేసాయి ఆయనకి. అప్పుడు చాలా మంది అనుకుంటున్నది ఏంటి, ఇక ప్రభు వారు రెండోసారి వచ్చేస్తారు త్వరగా, ఈయన పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, ఒకవేళ రేపో మాపో మరణిస్తాడేమో, ఆయన మరణించక ముందే రెండో రాకడ వచ్చేస్తుంది అన్నట్లుగా ఊహించారు. యేసు ప్రభు ఆ మాట చెప్పలేదు. నేను వచ్చే వరకు ఈయన జీవించి ఉంటాడనే మాట చెప్పలేదు. కానీ వారు అపార్థం చేసుకున్నారు ఆ విషయాన్ని. దాన్ని మనకి యోహాను సువార్తలో ఈ యొక్క ఆఖరి అధ్యాయంలో యోహాను గారే ఆ విషయాన్ని ప్రస్తావించి ప్రభు ఆ మాట చెప్పలేదనే మాటను మనకి చెప్పారనమాట. మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలా. యోహాను సువార్తలో వెలుగు, చీకటి అనే 2 విషయాల గురించి చెప్పబడ్డది. వెలుగు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభుకు సాదృశ్యం. ప్రభు వారు అన్నారు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నారు యేసు ప్రభు వారు. అయితే చీకటి ఎవరికి సాదృశ్యం? ఈ పాపలోకానికి సాదృశ్యం, సాతానికి సాదృశ్యం. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 4, 5 వచనాల్లో, ముఖ్యంగా 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినట్లయితే, వెలుగు ఈ లోకంలో ప్రకాశించెను, వెలుగు చీకటిలో ప్రకాశించెను, కానీ చీకటి దానిని గ్రహింపలేదు. చీకటి అంటే ఈ పాపలోకం, దాన్ని గుర్తించలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరుడా. ఈ యొక్క యేసు ప్రభు యొక్క సత్యం, వాక్యపు యొక్క వెలుగు. కారణం కీర్తన 119, 105వ వచనంలో, వెలుగు ఈ యొక్క లోకంలో ప్రకాశించాలా, అది యేసు ప్రభు వెలుగు. ప్రియ సోదరి సోదరుడా, నీవు యేసు ప్రభు వెలుగులో, ఈ యొక్క వాక్యపు వెలుగులో, కీర్తన 119, 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యమే మనందరికి కూడా వెలుగు. వెలుగంటే యేసు ప్రభుని గురించి సత్యం. ఆ వెలుగు ఎక్కడికి నడిపిస్తుంది? యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు మనకేమిస్తారు? నిత్యజీవం ఇస్తారు. కనుక మనకి కావలసినది వెలుగు, అనగా వాక్యపు వెలుగు, యేసు ప్రభు వెలుగు.
అయితే ప్రియ సోదరి సోదరుడా, మనము చీకట్లో ఉంటున్నామా? మనందరికీ తెలిసిన రీతిగా అనేక సందర్భాల్లో రాత్రి కొన్ని చోట్ల దొంగతనానికి వెళ్తున్నారు కొంతమంది దొంగలు. వారు ఏం చేస్తారు? ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైనా లైట్ ఉన్నట్లయితే, ఒక వీధి దీపం ఉన్నట్లయితే, లేకపోయినట్లయితే వారు దొంగిలించాలా అనుకుంటున్న ఇంటి దగ్గర ఏదైనా లైట్ వెలుగుతున్నట్లయితే ముందు ఆ లైట్ని పగలగొట్టేస్తారు, ఆ లైట్ వెలగకుండా చేసేస్తారు. కారణం చీకట్లో అయితే వారు ఏది చేసినా సరే సాగిపోతుందని. కనుక దొంగలకు కావాల్సింది చీకటి, వెలుగు కాదు. అలాగే సాతాను సంబంధులకి ఈ యొక్క చీకటి, ఈ లోకపు కార్యాలే కావాలి. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీవు వెలుగులో నడుస్తున్నావా లేకపోయినట్లయితే చీకటిలో నడుస్తున్నావా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మనం వెలుగులో నడిచినట్లయితే మనము యేసు ప్రభు సంబంధులము. వాక్యపు వెలుగులో జీవించినట్లయితే మనము రక్షణ పొందిన అనగా విశ్వాసులము. మనము ఈ లోక కార్యాల్లో పాపపు జీవితాన్ని మనం కొనసాగిస్తున్నట్లయితే మనం సాతాను సంబంధులుగా అయిపోయినట్లే, సాతాను ఏజెంట్లుగా అయిపోయినట్లే. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేమిటంటే మనము నమ్ముతున్న ఈ నమ్మకాలు, బోధిస్తున్న ఈ బోధలు ఈ పరలోకం నుంచి వచ్చాయా లేకపోయినట్లయితే మనకి ఈ లోకంలో ఉన్నవా? కారణం పరలోకము నుంచి వచ్చిన దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క సిద్ధాంతాలు, ఈ రక్షణ కార్యం ఇదంతా కూడా పరలోకము నుంచి ప్రభు మనకు పంపించారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పరలోకపు సత్యాలు మనకు వివరించారు. ఆ పరలోకపు సత్యాలు, ఆ రక్షణ భాగ్యం, దేవుని యొక్క మహాకృప, పాప క్షమాపణ, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడ్డవి. కానీ ఈ లోకంలో సాతాను అనేకమైన కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు. ఆ సాతాను జరిపించే కార్యక్రమాలు లేకపోతే అనేక వందల కొలది మతాలు ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం గుర్తిస్తున్నది ఏమిటంటే, మనం గమనించవలసింది ఏమిటంటే ఈ లోకంలో అనేకమైన వందల కొలది మతాలు ఉన్నాయి. అవన్నీ కూడా వారు చేస్తున్నది ఏంటంటే దేవుని కొరకు అన్వేషణ, రక్షణ కొరకు అన్వేషణ. ఏదో రీతిగా నేను కూడా కలకాలం జీవించాలా, నిత్య జీవం కావాలని వారు అన్వేషిస్తున్నారు, వారు వెతుకుతున్నారు. అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనకు చెప్తున్న యేసు ప్రభువు వారు ఏం చేశారు? ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. ఆయన లోకసువార్త 19:10 కనుక బైబిల్ గ్రంథం మనం చెప్తున్నది ఏంటంటే దేవుడే మనల్ని వెతుకుతూ, మనం పాపంలో పడిపోయి ఆ తప్పిపోయిన గొర్రెలాగా మనం త్రోవ తప్పిపోయిన గొర్రెలాగా మనం కూడా త్రోవ తప్పిపోయినప్పుడు దేవుడు ప్రేమగల యేసు ప్రభు వారు ఆయన ఒక మంచి గొర్రెల కాపరిగా మనల్ని వెతుకుతూ వచ్చి మనల్ని పట్టుకొని మనల్ని రక్షించారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక మన నమ్మకాలు, మన బోధలు, మన సిద్ధాంతాలు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలా. మనం చెప్పే ఏ బోధ అయినప్పటికీ మనం నమ్మే నమ్మకాలన్నీ కూడా వాక్యంలో ఉన్నట్లయితే మనం నమ్మాలా. వాక్యంలో లేకపోయినట్లయితే దానిని చెయ్యకూడదు. ఎంతటి వారు చెప్పినప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ, ఎంత పెద్ద వారికి పరిచర్య ఉన్నప్పటికీ, ఎంతమంది వారికి సభ్యులు ఉన్నప్పటికీ వారి మాటలు కాదు మనకు ప్రాముఖ్యం, వారు చెప్పినది కాదు ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూపించి చెప్పాలా, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుందని. అప్పుడు మనం దాన్ని నమ్మాలా. కనుక ప్రియ సోదరి సోదరులా, మనము ఈ లోక సంబంధమైన రకరకాల తత్వశాస్త్రాలు, ఫిలాసఫీ అంటున్నాం, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఉద్దేశాలు, రకరకాల మతాలు ఉంటున్నాయి. అయితే దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనకు కావాల్సింది ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుని ఆయన చెప్పిన రీతిగా మనం చేసినట్లయితే, కారణం పరలోకం నుంచి ప్రభు ఈ రక్షణ భాగ్యాన్ని మనకి అనుగ్రహించారు. మనము చివరిగా చేయవలసింది ఏంటంటే యేసు ప్రభువులో అంటకట్టబడి ఉండాలి, యేసు ప్రభువులో జీవించాలా. యోహాను సువార్త 12:32 ప్రభు వారు అన్నారు, నేను పైకి ఎత్తబడినట్లయితే నేను మనుషులందరినీ కూడా నా యొద్దకు ఆకర్షిస్తాను. అనగా యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువ ద్వారా కలిగిన ఆ ఆధ్యాత్మిక దీవెన మనందరికీ కూడా రక్షణ భాగ్యంగా మనకి దొరుకుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము యేసు ప్రభుతో అంటకట్టుబడి ఉండాలి, యేసు ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలా. కనుక యేసు ప్రభు వారు యోహాను సువార్త 15 నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఆ తీగ ద్రాక్షావల్లితో ఎంతసేపు అంటకట్టుబడి ఉంటుందో అంతసేపు కూడా అది ఫలిస్తుంది.
ఒకవేళ ఆ తీగ ద్రాక్షావల్లి నుంచి వేరైపోయినట్లయితే, దాన్ని కోసివేసినట్లయితే, దాన్ని కత్తిరించేసినట్లయితే ఇక ఆ తీగ ఎంత పొడవున్నా ఎంత బలంగా ఉన్నా ఫలించలేదు. మనం ఫలించాలంటే క్రీస్తుతో కనెక్ట్ అయి ఉండాలి, క్రీస్తుతో అంటుకట్టుబడి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాబోతున్న నూతన సంవత్సరంలో నీవు ఫలించాలంటే శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా ఆధ్యాత్మిక ఫలాలు నీకు కావాలంటే నీవు చేసే పనిలో, నీవు చేసే వ్యాపారంలో, నీవు చేసే వ్యవసాయంలో, నీవు చదువుతున్న చదువులో నీకు ఫలితం కావాలంటే, నీవు ఫలవంతంగా ఉండాలంటే క్రీస్తుతో నీవు కనెక్ట్ అయి ఉన్నట్లయితే, క్రీస్తుతో నువ్వు అంటకట్టుబడి ఉన్నట్లయితే నీకు ఆ ఫలితం వస్తుంది. ఒకవేళ మనం ఫలించకుండా ఉన్నట్లయితే ప్రభువారు అంటున్నారు, ఆయన మనల్ని కత్తిరించి వేస్తారు, కోసి వేస్తారు. కానీ మనం ఫలించట్లేదు. మనం ఫలించకుండా ఉన్నట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. కనుక ఇక నూతన సంవత్సరంలో నీవు ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా ఫలించాలని ఆశిస్తున్నట్లయితే యేసు ప్రభుని తెలుసుకో, యేసు ప్రభు సత్యాన్ని తెలుసుకో, ఆ సత్యం ప్రకారంగా జీవించాలి. తెలుసుకుంటే చాలదు. యేసు ప్రభుతో మనం అంటకట్టుబడి ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనకి ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు కూడా కలుగుతాయి. కనుక యోహాను సువార్తను మనం ముగిస్తున్నాం. వచ్చే వారం క్రొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కనుక క్రొత్త పాఠాలు మళ్ళీ వస్తాయి. మనకి క్రొత్త అంశంతో మనం చదవబోతున్నాం. నేను ఎక్కడున్నప్పటికీ ప్రయత్నం చేస్తాను అక్కడి నుంచి, ఆ గ్రామం నుంచి రికార్డింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయటానికి. కనుక ప్రార్థించండి. ఆ విషయం కొరకు కూడా మీరు ప్రార్థించండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి మన కొరకు ఆయన దేవుడై ఉండి సమస్తాన్ని విడిచిపెట్టేసి మన కొరకు ఒక సామాన్య మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. నిరుపేదగా జీవించారు. ఎన్నో శ్రమలు పడ్డారు మన కొరకు. చివరకు ఎంతో ఘోరమైన శిలువ మరణాన్ని పొంది ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన్ని తిరిగి లేచారు, పరలోకం వెళ్ళిపోయారు. వెళ్ళకముందు ఏం చెప్పారు మనకి? ఆయన ఇచ్చిన భరోసా, మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు. యోహాను సువార్త 14:3 నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. నేను మీ కొరకు ఆ యొక్క నివాసాలను సిద్ధపరిచి నేను రెండవసారి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళి, మిమ్మల్ని అంటే ఎవరైతే వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ఉంటారో వారిని తీసుకొని నా తండ్రి ఇంటికి తీసుకెళ్ళి అక్కడే మిమ్మల్ని కూడా నివాసం చేయిస్తానంటున్నారు. అనగా పరలోకం, తండ్రి ఇల్లు పరలోకం, పరలోకానికి తీసుకువెళ్ళిపోతానంటున్నారు. నీకు పరలోకం కావాలంటే, నిత్య జీవం కావాలంటే ప్రియ సోదరి సోదరుడా, ప్రభువుని నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ఆయన ప్రేమలో కొనసాగుతూ ఆయన మనకు చూపించిన రక్షణ భాగ్యాన్ని, ఈ రక్షణ మార్గాన్ని, ఈ దేవుడు మన పట్ల చూపుతున్న ఈ కృపను ఇతరులకు కూడా పరిచయం చేసి వారిని కూడా ఈ రక్షణ మార్గంలో నడిపించు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యోహాను సువార్త మీద ఈ పాఠాలు ఆఖరి పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి యోహాను సువార్త గత 3 నెలల నుంచి ధ్యానించే ధన్యత దయచేశారు. ఇది నన్ను ఆఖరి అధ్యాయంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాం. దీన్ని వీక్షించిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీ కృపలో ప్రభువా నూతన సంవత్సరాలు అడుగుపెట్టే ధన్యత మాకు దయచేసి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మీతో కనెక్ట్ అయ్యి మేము ఫలించేవారుగా, మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని, మా కుటుంబాలని చేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా వందనాలు. ప్రభు చిత్తం ప్రకారంగా ఆయన కృపలో వచ్చే సంవత్సరం మరలా వచ్చే పాఠంలో కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రభు శాంతి, సమాధానం, ఆయన కృప, కాపుదల, నడుపుదల మనందరికీ మెండుగా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.